దీక్షలనే చేపట్టాడు ఎమ్మెల్యేగా గెలవగానే రైతుల బకాయిలు ఇప్పించిండు రైతుల కొరకు ఇకైనా కాదని నిరూపించడం కష్టపడినాడు అందంగా రోడ్లు వేసినాడు సిద్ధుల ఖ్యాతి లేని వీరుడు ఆర్మూరు గడ్డ మీద నికాసైన లీడరు ఎల్లిండు చూడరా ఎదురు లేని వీరుడు నిజామాబాదు గడ్డ మీద నికాసైన లీడరు జీవనన్న వారే వా జీవనన్న ఎల్లిండు 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 చూడరా ఎదురు లేని వీరుడు ఆర్మూరు గడ్డ మీద నికాసైన లీడరు
ఇక్కడ పక్కన వాళ్ళందరినీ జరపడం. ఎన్నికల ప్రచార భాగంగా జీవన్న గారు జరిగింది. వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా మా డొంకేషన్ మహిళా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యూత్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరున్న చేతులెత్తు ధన్యవాదాలు చేస్తున్నా. సోదరులారా, ప్రజలంతా ఎంతమంది వచ్చిండ్రు జీవన చూసి మనిషి రైతులను ఇంతమంది ఎక్కడ తెచ్చిరని. ఇప్పుడైనా అదే పబ్లిక్ ఓట్లు వేసి జీవనను భారీ మేరతో గెలిపించుకొని మినిస్టర్లు వేసింది మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ కారుకుంటూ ఓటు వేయాలని జీవన గెలిపిస్తున్నామని కోరుతున్నాం. అధ్యక్షుడు గారు యువకులు కొద్దిసేపు సైలెన్స్గా ఉండండి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మన గ్రామానికి విచ్చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల సన్నిధి మన జీవనకు మన గ్రామ కుల సంఘాల తరపున, ఆడబిడ్డల తరపున, యువకుల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మరియు మన జీవన గారిని ఇదే ఉత్సాహంతో జనమా ప్రభంజనమా అలా ఆర్మూల్లో అన్నాడు. ఇక్కడ చూసిన జనమా ప్రభంజనమా, ఈ ఓట్లే మనకు కాదు. ఇక్కడ వచ్చిన ఓట్లు వేసి మన కారుకుంటూ వేసి మన జీవనను భారీ విజయంతో గెలిపిస్తామా? యువకులు గట్టిగా కారు గుర్తుకే, కారు గుర్తుకే. అంతేకాకుండా మన గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసినటువంటి మన జీవనాన్ని గెలిపించడంతో పాటు మనం ఒక కోడికి ఎక్కడం ఇక్కడ జీవన్ రెడ్డి గారిని మనము మన గోదావరి నది వద్ద నుండి మన శివాలయం వరకు గెలిచిన తర్వాత తారూరు వేసి మన డొంకేశ్వర్ కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ శివాలయం ఉంది. మన జీవనంగా కూడా ఈశ్వరుడు భక్తుడే కాబట్టి అక్కడ మన శివాలయాన్ని గెలిచిన వెంటనే అభివృద్ధి చేయాలని మన ప్రజల కోరిక, ఈ కోరిక హామీ ఇవ్వాలని నెరవేరుస్తూ మనమందరం జీవనన్నను భారీ మెజార్టీతో గెలుపుతాం. ఒక్కసారి అందరూ చేతులెత్తాం, జై జీవనన్న. ఇప్పుడు మన ప్రియతమ నేత యాదవ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబురావు యాదవ్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు నూతన మండల డొంకేశ్వర్ మండలానికి వచ్చేసిన మన డైనమిక్ లీడర్ ఆశద గారి జీవన్ రెడ్డి పేరు పేరున మా డొంకేశ్వర్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నగారు. అలాగే మా ముందున్నటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ అపురూప స్వాగతం పలికి మన డొంకేశ్వర్ ఏంది నిరూపించిన మన డొంకేశ్వర్ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న మనం అడిగినకి డొంకేశ్వర్ మండలాన్ని చేసేందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఒకటే కోరిక మిగిలిపోయిందన్నా, మనము ఫస్ట్ లో మాటించినట్లే
తెలంగాణ. యువకులు అంటే డుంకేశ్వర్ అనే విధంగా ఎప్పుడు వీడిచ్చిన గత 9 సంవత్సరాల నుంచి అన్న ఎప్పుడు వచ్చిన బ్రహ్మరథం పట్టే యువకులకు డుంకేశ్వర్ యువకులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళా సోదరులకు అక్క చెల్లెళ్లకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 13 కుల సంఘాలు గత మన తెలంగాణ కాదు మనకు స్వతంత్రం వచ్చి నుంచి డుంకేశ్వర్ కు ఎవ్వరు చేయనటువంటి అభివృద్ధి 14 కుల సంఘాలు మాట ఇచ్చిందంటే మనమ తిప్పకుండా 14 సంఘాలు కంప్లీట్ చేసి 2,65,00,000 రూపాయలతో నూతనంగా లిఫ్ట్ కు మోటార్లు ఏర్పాటు చేసి ఇలా మనం ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి ఈ రోడ్డు రూపకర్త మన జీవన్ రెడ్డి అన్నగారని సభాముఖంగా తప్పకుండా చెప్పాలి కాబట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఈ 30 తారీఖున పెద్ద యుద్ధం ఉన్నది కాబట్టి ఆ యుద్ధం రోజున మన కారు గుర్తు మీద మనం ఓటేసి ఈ కృతజ్ఞత మనం అందరం ఓటు ద్వారా తెలియజేయవలసిందిగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినది అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఆశా జ్యోతి కాబోయే మినిస్టర్ మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కాబోయే మన మినిస్టర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. యువకులు బాగా చూస్తున్నారు. మైనార్టీ రాజు వారు వన్ సైడ్ గా పడుతుంది. పాత మెజార్టీకి డబల్ మెజార్టీ వచ్చేటట్లే కొడుతుంది. అంతేనా? జై తెలంగాణ. ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా డుంకేశ్వర్ గ్రామానికి విచ్చేసినటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున మా బోనాలు ఎత్తుకున్న అక్క చెల్లెలతో అదే విధంగా మా గంగాపుత్రుల వలలతో మా అక్క చెల్లెల దప్పుల వాయిద్యాలతో డీజే చప్పులతో ముఖ్యంగా ప్రత్యేకమైన మా మైనార్టీ మరియు రాజీవ్ డాన్సులతో నికాల్పూర్ దగ్గర నుంచి 500 మంది బైక్ ర్యాలీలతో కుల సంఘాల సభ్యులతో వీడీసీ సభ్యులతో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి నా డుంకేశ్వర్ గ్రామస్తులకు అక్క చెల్లెలకు అన్న తమ్ములకు శిరస్సు మంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో ఈ రోజు డుంకేశ్వర్ వస్తే అంతకు పదంతలు సంతోషమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 2 కిలోమీటర్ పెట్టి ర్యాలీగా వచ్చిన ప్రజలు వృద్ధులు వికలాంగులు ముద్దంతులు కూడా వచ్చిండ్రు. ఇక మా నాయకుల లిస్టు చెప్పాలంటే చెప్తే అర్ధగంట పడుతుంది. మరి మీరు అంతా గరం అనుకుని వచ్చిందా? గరం అనుకున్నారా లేదా? చెప్తాను మా అక్క చెల్లి పంపిస్తుంది అందరినీ. అదేవిధంగా మన యొక్క గ్రామ సర్పంచ్ నాయకుడు చందు, అదేవిధంగా బయళ్ళ శ్రీకాంత్ ఎంపీడీసీ గారికి, కనకపురం రాముడు అధ్యక్షులు గారికి, పిఎస్ఎస్ చైర్మన్ భరతరాజ్ రెడ్డి గారికి, మల్లయ్య గారు నర్సారెడ్డి గారికి, గుంట రాముడు గారికి, పొలని సంజయ్ గారికి, కోట భోజరెడ్డి గారికి, గంగసరం సురేష్ రెడ్డి గారికి, దగ్గర పెండన్న గారికి, కటిక సతీష్ గారికి, గొల్ల బాబురావు యాదవ్ గారికి, అదేవిధంగా కాలిబారి గంగారెడ్డి గారికి, ముట్టపల్లి మల్లారెడ్డి గారికి, భూమగౌడ్ గారికి, కీరి రంజిత్ కుమార్ గారికి, మన్నెల సుమన్ గారికి, కండల రాజన్న గారికి, రహమాన్ గారికి, సిహెచ్ మోహన్ గారికి, ఎండి అక్బర్ గారికి, తెలుగు ధర్మేందర్ గారికి, కండల గంగాధర్ గారికి, వన్నెల సాయినాథ్ గారికి, ఇంకా వన్నెల సుమన్ గారికి పేర్లు చెప్పాలంటే సొసైటీ డైరెక్టర్లు ఒక్క మాటలు చెప్పాలంటే మీరు చెప్పుకుంటూ పోతే ఇంటికి ఒక్కోళ్ళంతా నా చుట్టాలే ఉన్నారు. అంతేనా? గ్రామం కుల సంఘాలు, వీడీసీ సభ్యులు, అక్క చెల్లెలు, మహిళా సంఘాలు, పిఎస్ఎస్ డైరెక్టర్లు, వీడీసీ సభ్యులు, కుల సంఘాల నాయకులు, రాజ్ అండ్ మైనార్టీ యూత్ సభ్యులు, ఇతర యూత్ సభ్యులు, బైకుల మీద వచ్చేటువంటి యువత ఒక్క మాటలు చెప్పాలంటే ఇంకా చెప్తే రామాయణం, చెప్తే మహాభారతం,
కిందన్నోళ్ళు వాళ్ళ చుట్టాలందరికీ, మేమున్నోళ్ళు వీళ్ళ చుట్టాలందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా మంది నాయకులు సంక్రాంతి పండుగకు కొత్త పిచ్చగాలు వచ్చినట్టు వస్తూ ఉన్నారు. ఈ రోజు గ్రామాల తిరుగుతా ఉన్నారు. సంక్రాంతి పండుగకు కొత్త పిచ్చగాలు వచ్చినట్టు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావయ్యా డొంకేశ్వర్కు, నందిపేట మండలకు అంటే అడుగుతా ఉన్నాను. అంటున్నా నన్ను ఇష్టం వచ్చేది తిరుగుతుండే కాంగ్రెస్ బీజేపీ తిరుగుతున్నా. మొన్న నేను దాదాపుగా 60-70 మందితో నామినేషన్ వేస్తే మా నామినేషన్ దగ్గర పల్లి బట్టలు అమ్ముకున్నంత రాలేరు వాళ్ళ నామినేషన్. వాస్తవం కాదా? ఈ యొక్క గ్రామం నుంచి వేలాది మంది నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మాట వాస్తవం కాదా? నేను మొన్న కేటీఆర్ సార్ నేను కింద పడితే అది కింద పడ్డాడు అదే వీక్తే మంచిగా ఉండే అంటుంది స్పీచ్. ఎవరైనా దాన్ని అంటాడా? అవకాశం మనుషులు గ్రామాల పంట తిరుగుతూ ఉన్నారు. గ్రామ ప్రజలు డొంకేశ్వరులందరూ చూస్తూ ఉన్నారు. ఈ గ్రామానికి ఈ రోజు నేను వస్తూ ఉంటే ఈ గ్రామంకు ముందు అక్కడ నికార్పూర్ దగ్గర మారంపల్లి భోజన్న డొంకేశ్వర్ చెందినటువంటి వికలాంగులు, ఆమెతో పాటు 30 మంది వికలాంగులందరూ నా దగ్గరకు వచ్చారు. ఉన్నాడా భోజన్న? యాడ కూర్చున్నాడు భోజన్న. ఆయనకి ఇప్పుడు 4000 పదాల పింఛన్లు వస్తున్నాయి. మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక 6000 రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పి సందర్భంగా ఒక్కడు కాదు 60 మంది 70 మంది 69 మంది వికలాంగులు గ్రామంలో ఉన్నారు. వారందరూ మన కమాన్ దగ్గరికి వచ్చారు. అన్నా యాడిపోతున్నావు అన్నా అన్నారు. నేనన్నా మారంపల్లి భోజన్న నీతో వచ్చిన 69 మందికి నేను చెప్తా ఉన్నా, 2014లో మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, ఆ రోజు ఈ గ్రామానికి వచ్చి నా డొంకేశ్వర అక్క చెల్లెలను అన్న తమ్ముళ్ళు కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వదించగలిగితే ఆ రోజు 15,000 మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ 2018లో నన్ను గెలిపించమని ఆశీర్వదించమని కొన్ని పనులు చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ మళ్ళా నేను కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వదించమంటే 30,000 మెజార్టీ ఇచ్చిన నా అక్క చెల్లెలను అన్న తమ్ముడు నా బేరాగా ఎత్తుకున్న చెల్లెల దగ్గరికి పోతా ఉన్నా, ప్రజా ఆశీర్వాద యాత్రకు పోతా ఉన్నా, చెప్పి చేసిన పనులు చెప్పడానికి పోతున్నా, తెచ్చిన డొంకేశ్వర్ మండలం గురించి చెప్పడానికి పోతా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు మన సభలో చెప్పిండు, జీవన్ రెడ్డి బగ్గా అలుగుతాడు డొంకేశ్వరం విషయంలో అని చెప్పి చెప్పిందా? ఏమన్నాడు? డొంకేశ్వరం మండలం అడిగితే అవసరమయ్యా జీవన్ మీకు డొంకేశ్వర్ మండలం అంటే నేను 3 రోజులు మీ గురించి అడిగినా అని చెప్పి విన్నారు కదా మీరు? వినలేదా? ముఖ్యమంత్రి గారు అనలేదా? నేను మారంపల్లి భోజనకి ఎప్పుడు ఇవన్నీ ముచ్చట్లు చెప్పడానికి నేను పోతున్నట్టే అన్నా ఈ గ్రామంలో 70 మంది వికలాంగులు ఉన్నాం, మాకు నెలకు 4,016 రూపాయల చొప్పున డబ్బులు వస్తా ఉన్నాయి. మరి మా కన్న తల్లిదండ్రులు కూడా మాకు నెలకు 4,000 ఇస్తలేరు. కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ 70 మందికి నెలకు 4,016 రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తా ఉన్నాడు. అందుకోసమే మా డొంకేశ్వర్ గ్రామస్తులంతా మేము సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం. రావాలి జీవన్, కావాలి జీవన్, గెలవాలి జీవన్ అని చెప్పి మా వికలాంగులందరూ చెప్తూ ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులందరూ జీవన్ రెడ్డి ఏం తెచ్చినట్లు ఈ వికలాంగులకు 4,016 రూపాయల పింఛన్లు ఇస్తున్న మాట వాస్తవం కాదా? వాళ్ళందరూ మేమే కాదు, ఈ 70 మందే కాదు, ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్నారన్నా. మేము మంచికి 20 ఓట్లు వేస్తే 1,20,000 ఓట్లు నీకు వస్తాయి, 60,000 మెజార్టీ వస్తుంది. అవతల పక్కనున్న కాంగ్రెస్ బీజేపీకి డిపాజిట్ కూడా రాదని చెప్పి నేను చెప్పిన అడగండి అమ్మాయిన పువ్వులెప్పని. నేను డొంకేశ్వర్ మా దేవుళ్లకు మా అక్క చెల్లెలకు కడుపుల తలకాయ పెట్టి నేను అడుగుతాను వచ్చింది మంచిదేనా? ఈ ఒక్క గ్రామంలోనే 69 మంది వికలాంగులకు పింఛన్లు ఇస్తున్నాం. మరి సపోర్ట్ కొట్టరు? వాళ్ళ పేర్లు చెప్తా.
ఎందుకంటే ఈ పచ్చ కామర్లు కనబడతలేవు. మేము ఎంతమందికి ఎన్ని డబ్బులు ఇస్తా ఉన్నాం, ఎంత పనులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని కార్యక్రమాలు అవుతా ఉన్నాయి కాబట్టి తెలియట్లేదు. కాబట్టి ఆ వికలాంగులు పోగడి సురేష్, కీడి శంకర్, మాడపల్లి సాయితేజ, పక్కన జగన్, ఎలిగట్టి రాజవని, కొల్ల మమత, ఎర్ర చిన్నుంబాయి, బజార్ సంధ్య, షేక్ అబ్దుల్ ఖాదర్, వెళ్ళిపోయారు రవిరాజు, బుక్క అయ్యవారి, కృష్ణ, షేక్ సమీనా, ముల్లా అబ్దుల్ ఖదార్, తుప్పగా రాములు, చిమ్మడతి శారదా, సంచూరు సాయన్న, సుంకరి గాడపల్లి గంగరం, మారంపల్లి పెద్దపేటన్న, షేక్ జమాల్ అహ్మద్, అంబలి ఏ పులత, చెంగాల పుల్లన్న, సాకలి నాగవ్వ, కందర పెద్ద సాయన్న, పొగరు తొగరి అనసూయ, తుమ్మ కావ్య, పనిగల పూజ, మాచర్ల సాకలి లక్ష్మణ్, షేక్ కాశిం. ఇంకా చదవాలి నా పేరు. వీళ్ళందరూ వికలాంగులు కాదా? వీళ్ళందరికీ డబ్బులు వస్తలేవా? 4016 రూపాయలు వస్తలేవా? మరి ఆడవాళ్ళు సపోర్ట్ పెట్టకపోతే మొత్తం చదువుతాం. అదే విధంగా పోతుగండు సురేందర్, వెల్లెపు చంద్రశేఖర్, నాయకుడు రాజన్న, షేక్ కదీర్, ఇట్లా 69 మందికి 4000 చొప్పున ప్రతి నెల 2.5 లక్షలు వస్తూ ఉన్నాయి. వీరికే కాదు, ఈ ఒక్క వెంకటేశ్వర గ్రామంలోనే 927 మందికి కానీ 2016 రూపాయల చొప్పున ప్రతి నెల 19,28,000 రూపాయలతో ఒక్క సంవత్సరానికి 2,39,00,000. ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 18 కోట్ల రూపాయలు ఒక్క గ్రామానికి వెంకటేశ్వరకు వస్తుంది. ఈ మాట వాస్తవం కాదా? వచ్చిన వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు, రానోళ్ళంతా కొంతమంది కయ్యమడానికి వచ్చింది. అంతేనా? 2016 రూపాయల పింఛనే కాదు, ఈ రోజు వెంకటేశ్వర గ్రామంలో అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు పెరిగినాయి. మామ కోడళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? అత్త కోడలి పిల్ల, అత్తమ్మా బాగున్నావా అంటుంది కొండ. వెంకటేశ్వర కోడళ్ళందరూ అత్తమ్మా బాగున్నావా అంటున్నారు. మామయ్య కోడి వేసుకున్నావా అంటున్నారు. వాస్తవం కాదా? తెలంగాణ తెచ్చిన వెంకటేశ్వర గ్రామంలో మా బిడ్డలకు, మా అమ్మలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు రావడం ద్వారా అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు పెరిగినాయి. లేకపోతే ఈ డబ్బులు మన చేతుల నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదా? హైదరాబాద్ నుంచి మనమరస్తే అమ్మ బాబులో దేక్తలేడు, సీదా చక్కగా తాత ఆయన దగ్గరికి పోతుంది. ఎందుకంటే ఆయన సంచి నిండా పైసలు ఉంటుంది. వాస్తవం కాదా? పుట్టింటి బిడ్డ అన్న వదిన దగ్గరికి పోతలేదు, తండ్రి అమ్మ దగ్గరికి పోతా ఉంది, పుట్టింటి పట్టు చీరలు వస్తాయని చెప్పి. ఇది వాస్తవం కాదా? ఇన్ని పింఛన్లు మేము ఇస్తున్నాం. అరే ఏమిచ్చిండు, ఏం తెచ్చింది జీవన్ రెడ్డి అంటే? ఈ వెంకటేశ్వర్ మండలం తెచ్చింది ఎవరు? నాగేశ్వరం నుంచి వెంకటేశ్వర వరకు 20 కోట్లతో రోడ్డు వేయించింది ఎవరు? ఈ వెంకటేశ్వర నుంచి అన్నారం సిరిపూడికి డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? అదే విధంగా ఇక్కడ ముందర ఎల్లమ్మ టెంపుల్ తెచ్చింది ఎవరు? నికాల్పూర్ గ్రామానికి డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? దుర్గదేవుడు దగ్గరికి డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? అక్కడున్న బ్రిడ్జ్ మంజూరు చేసింది ఎవరు? మరి వెంకటేశ్వర గ్రామానికి 2,60,00,000తో లిఫ్టుల ఓటర్లు తీసుకొచ్చింది ఎవరు? కాదు, బీజేపీ నుంచి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా? నువ్వు మా తొలిగొల్ల కోసమ్మ 9 నుంచి రాసి పంపించింది. ఏమని? వ్యవసాయ గంగారాం గారు ఆశా పెన్షన్ గురించి కేసీఆర్ గుర్తుందా? వస్తుందా? దండం పెట్టి కేసీఆర్ నా పెద్ద కొడుకు, నువ్వు నా చిన్న కొడుకు ఉన్న ఊరిలో ఓట్లని నీకే అంటే ఇంత కృతజ్ఞత భావంతో గుర్తుపెట్టుకున్నారంటే డబ్బాలు ఇస్తే వెంకటేశ్వర్ల ఓట్లని కారు గుర్తుంది. అంతేనా? అదే విధంగా నమస్తే అమ్మ, థ్యాంక్ యూ. ఎంత ప్రేమతో ఆమె వచ్చి ఈరోజు మళ్ళీ ధన్యవాదాలు చెప్పలేదు. అమ్మా
తెలుగుల పోషమ్మకు మీకు పేరు పేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామా. అదే కాకుండా రైతు బీమా ద్వారా 15 మందికి భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త వాళ్ళ పిల్లలు పట్టించుకున్న కాంగ్రెస్ జమానా గాని బీజేపీ జమానా గాని ఉన్నదా? భార్య లేకపోతే భర్తను పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నాడా? కంపెని సాయన్న, బొమ్మల గంగారం, బర్ల నారాయణ, ఐటి భూమేశ్వర్, గజ్జల బుచ్చన ఇంట్లో చనిపోయినప్పుడు షేక్ షాదుల్లా, గొలిసరి సాయమ్మ, తుమ్మల సురేష్ రెడ్డి, బర్ల సాయి కిరణ్ రెడ్డి, గజ్జ భోజన ఇంట్లో చనిపోతే 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ భార్య పిల్లల్ని కాపాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఈ కాంగ్రెస్ ఎప్పుడన్నా వచ్చిందా? చనిపోతే మాట్లాడి ఇచ్చిందా? మీ ఊర్లో నువ్వు దవాఖానప్పుడు వచ్చిందా? నువ్వు మంచి చెరువులకు ఈ బీజేపీ వచ్చిందా? నువ్వు దవాఖానలు ఉంటే ఎలివేషన్ ఇచ్చిందా? అదే కాకుండా ఈ రోజు ఈ యొక్క గ్రామంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీరు దవాఖానలో ఉన్నప్పుడు, మీ మోకాళ్ళ చిప్పలకు ఆపరేషన్లు అయినప్పుడు, మీరు దవాఖానలో ఉండి పరేషన్లు అయినప్పుడు ఈ ఒక్క గ్రామంలోనే 228 మంది కాదు 74,97,000 రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఇయ్యలేదా? మీరు ఎప్పుడైనా వచ్చిందా ఈ బీజేపీ మీ ఊరికే? 30 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా వాడి ముఖం చూసిందా? మీ ముఖం వారికి తెలుసా? వారి ముఖం నీకు తెలుసా? నువ్వు దవాఖానాలు ఉంటే డబ్బులు ఇచ్చిందా? సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందా? వెంకటేశ్వరం మండలం అంటే తెలుసా? నందిపేట బైపాస్ దగ్గర రోడ్డు దగ్గర డ్రైవర్ని దించేసి వాడిని వెంకటేశ్వరం రమ్మంటే వస్తాడా? వాడికి రోడ్డు తెలుసా? ఎప్పుడన్నా వచ్చిందా? ధర్మంగా ఎప్పుడు వచ్చిందా? న్యాయంగా ఎప్పుడు వచ్చిందా? నేను ఎన్నిసార్లు వచ్చినా? 100 సార్లు మీ గ్రామానికి వచ్చింది. వాస్తవం కాదా? మీరు రమ్మంటే వచ్చింది కాదా? మీరు పొమ్మంటే పోలేదా? మీరు మీ పెళ్లిళ్ళు పేరంటాలకు పిలిస్తే వచ్చింది వాస్తవం కాదా? నువ్వు పెట్లకు పిలిస్తే వచ్చింది వాస్తవం కాదా? ఊర పండుగకు పిలిస్తే వచ్చింది వాస్తవం కాదా? ఇన్నిసార్లు నేను ఈ గ్రామానికి వస్తే ఇవాళ కొత్తగా వచ్చి అమ్మకు పువ్వు పెట్టినోడట, వీడి లాంటోడు చిన్నమ్మకు బంగారు గ్రామం జరుగుతా అని అంట. వెంకటేశ్వర గ్రామంలో అమ్మకు పువ్వు పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజు తొడుగుతుందా? నేను ఏం పనులు చేసినా నన్ను అంటావా? సిద్ధుల గుంటకు ఘాట్ రోడ్డు వేయించింది ఎవరే? ఆలూరు వెంకటేశ్వర మండలాలు తెచ్చింది ఎవరే? ఆలూరు బైపాస్ రోడ్డు వేసింది ఎవరే? నందిపేట బైపాస్ రోడ్డు వేయించింది ఎవరే? మారంపల్లి మా అత్తగారు మీదికెంచి, నూతిపల్లి మీదికెంచి మచ్చర్ల మగ్గి దాకా రోడ్డు వేయించింది ఎవరే? నాగేశ్వర టు వెంకటేశ్వర్ 23 కోట్ల రోడ్డు తెచ్చింది ఎవరే? నందిపేట నిజామాబాద్ డబుల్ రోడ్ చేయించింది ఎవరే? రోడ్డు వచ్చిందా? ఈ బీజేపీ తెచ్చిందా? వానికి రోడ్లు తెలుసా? మీ ఊరు చెరువులు తెలుసా? మీ ఊరు వైకుంఠ ధామం తెలుసా? మీ ఊర్లో లిఫ్ట్ ఉన్న సంగతి తెలుసా? ఆ లిఫ్ట్ లో మోటార్ల సంగతి వానికి తెలుసా? వాడు వచ్చి ఇవాళ జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావు అంటావా? నేను తెచ్చిందంటే నువ్వు ఏకాలం తీసుకురావా నాయన? ఈ కొత్తగా పోటీ చేస్తాను తెచ్చిందా? ఒక్క ఏకాలం తెచ్చిందా? ఈ సెంట్రల్ లైటింగ్ డివైడర్ వచ్చింది ఎవరే? ఈ వెంకటేశ్వర గ్రామం ఇంత డబుల్ రోడ్ చేయించింది ఎవరే? అన్నారం సిరిపూర్ దాకా రోడ్డు వేయించింది ఎవరే? ఇన్ని పనులు నేను చేసిన ఇంకొకసారి అంటే మూతి మీద పడుతుంది అంతేనా? నేను ఏం చెప్పాలా? నన్ను అడ్డవేరుగా తిరుగుతా ఉన్నాడు అన్నారం. ఇక్కడ పక్కన ఉమ్మడ పంచగూడ పిచ్చి 120 కోట్లతో వేయించింది ఎవరు? దాని నుంచి ఉమ్మడ నుంచి నందిపేట దాకా డబుల్ రోడ్ 23 కోట్లతో చేయించింది ఎవరు? కాదు, ఈ బీజేపీ కొత్తగా వచ్చింది. గాడి చేసిందా? వాస్తవమేనా? అదే కాకుండా వెంకటేశ్వర మండలంలో మండల హెడ్ క్వార్టర్ లో 102 మంది ఉద్యోగస్తులు రాబోతా ఉన్నారు. ఎందరు వస్తున్నారు? మా అక్క చెల్లెలు గారు వెంకటేశ్వర మండలి వస్తే ఏమొస్తుంది అనుకుంటుంది. వాస్తవమేనా? వెంకటేశ్వర మండలి వస్తే మండల
ఈ గ్రామంలో మీ ఇళ్ల ధరలు పెరుగుతాయి, మీ షటర్ల ధరలు పెరుగుతాయి, మీ ఊరి భూమి ధరలు పెరుగుతాయి, మీ ఊరికి ఫైర్ స్టేషన్ వస్తుంది, కరెంటు ఏఈ వేస్తారు, ఏఈ ఆఫీస్ ఉంటుంది, ఇరిగేషన్ ఆఫీస్ ఉంటుంది, మిషన్ భగీరథ నీళ్ళ ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, 102 మంది ఉద్యోగులు వస్తారు, మీ భూముల ధరలు పెరుగుతాయి. డొంకేశ్వర్ మండల హెడ్ క్వార్టర్ పేరే దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది. డొంకేశ్వర్ మండలం డొంకేశ్వర్ మండలం మిషన్ భగీరథ ద్వారా 4,41,00,000 రూపాయలు ఇచ్చి 308 ట్యాంకర్లతో దాదాపుగా 12 కిలోమీటర్ల పైపు లైన్ వేసి మీ అందరికి నల్లాదిప్తో నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? మరి ఆడోళ్ళంతా సపోర్ట్ పెట్టారు. ఈ లైట్ అంటే రిక్వెస్ట్ నాకు కనబడుతుంది. ముఖ్యంగా ఇంటికల బోరింగ్ ఉంటే మా మహిళ అక్క చెల్లెందరూ కొట్టి 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 మీ భుజాల నొప్పి రాలేదా? మాదిగ సంఘం ముంగట ఇంకో బోరింగ్ లేకుండానా? ఉండనా లేకుండానా? బోరింగ్ కొడితే బాగా చెప్పలు నొయ్యలేదా? ఆడలకు నొయ్యలేదా? మీరు సపోర్ట్ కొట్టకపోతే మళ్ళా బోరింగ్ చార్జ్ చేసి నీళ్ళు పడుతుంది. అట్లాంటిది మా డొంకేశ్వర అక్క చెల్లెలు నెత్తి మీద పిల్లెత్తుకొని పోయిందని చెప్పి 972 ఇళ్ళకు కానీ నల్లదిప్త నీళ్ళ కనెక్షన్ ఇచ్చి మీ అందరి ఇళ్ళకి నీళ్ళు ఇస్తున్నది వాస్తవం కాదా? వడ్డీ లేని రుణం కింద 21,79,000 రూపాయలు మా మహిళా సోదరి మనకు వడ్డీ మాఫీ వచ్చింది వాస్తవం కాదా? అదే విధంగా ఏ ఒక నా అక్క చెల్లెల పిల్లలు కూడా పెళ్లికి ఉంటే ఆ బిడ్డల మేనమామగా ఒక తోబుట్టుగా నేనుండి 1,01,116 రూపాయలు ఇచ్చి మన గ్రామంలో ఉన్న ఆడబిడ్డలకు 135 మందికి పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? పెళ్లిళ్ళు చేసేదంతా హైదరాబాద్ ఉన్నారు. భార్య భర్త వాళ్ళ అమ్మ బాబేమో బిచ్చిపల్లి ఉన్నారు, అత్తగారు ముత్తగారేమో ఇంట్లో కూర్చున్నారు. నా లెక్కమేమో నవంబర్ 30 తారీఖు ఉంది. మరి నాకెవరైనా ఓట్లు వేస్తారా? 935 మంది పిచ్చర్లు తీసుకుంటారు. అబ్బా బాబు అత్త మామ కొడుకు కోడలు బాబా బామ్మది మంచికి 10 ఓట్లు వేస్తే 3,000 ఓట్లు నాకు రావా? ఈ మిషన్ భగీరథ నీళ్లు తాగే మా అక్క చెల్లెళ్ళందరూ నాకు ఓట్లు వేద్దా? ఈ లిఫ్ట్ కింద వారించుకుంటే 2,36,00,000 రూపాయలు తెచ్చిన కాళ్ళు ఓట్లు వేయద్దా? ఈ నాగేశ్వర్ డొంకేశ్వర్ రోడ్డు మీద నడిచేటోళ్ళంతా నాకు ఓట్లు వేయరా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? నీళ్లు మీకు ఆగిపిస్తే నాకు నీళ్లు మిగిలిస్తారా? డొంకేశ్వర్ మండలి ఇచ్చినందుకు నన్ను గెలిపియరా? ఇంతమందికి ఇన్ని పనులు చేసినా ఇన్ని పనులతో పాటు ఈ ఒక్కరోజే మన గ్రామంలో బాబురావు గారు ఉన్నాడా? 58 మంది యాదవులకు కుటుంబ సోదరులకు గాను 20 గొర్రెలు ఒక ఫోటోలు ఇచ్చింది వాస్తవం కాదా? వాళ్ళని గొర్రెలను మేపుకుపోయి చూసుకున్నాడు. నాకేమో కొద్దిగా ఇంకా పాత గొంగడి చిన్న గొర్రె పిలిచారు, గొర్రె పిలిచి పోవాలి అంతేనా? మరి 58 మందికి ఇస్తే 58 మంది అత్త మామ కొడుకు కోడలు బాబా బాబాని మంచిగా ఆరోగ్యం అయితే నాకు 1000 ఓట్లు రావా? వస్తాయా రావా? ఇంతమందికి గ్రామంలో సాయం చేశాం. అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం కింద 14,80,000 వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఉచిత కంటి పరీక్షలు 2,754 కాదు 1,764 మందికి గాను ఉచితంగా కంటి పరీక్షలు చేయించింది వాస్తవం కాదా? అందులో 547 మందికి కంటి అద్దాలు ఇచ్చింది వాస్తవం కాదా? ఈ గ్రామంలో బీజేపీ కాంగ్రెస్ కూడా పచ్చకామాలు ఉన్నాయి. చేసిన పన్నుల నమోదు కంటి పరీక్షలు చేయించలేదా? మనకు తేడాలు ఉన్నాయా? ఏ పార్టీ అయినా సరే పథకాలు అందరికి ఇస్తున్నాం వాస్తవం కాదా? ఇదే కాకుండా డొంకేశ్వర్ నుండి నూజివేడ్ల వరకు 35 లక్షల రూపాయలతో రోడ్డు, నాగేశ్వర్ టు డొంకేశ్వర్ 8 కోట్ల రూపాయలతో రోడ్డు, అంతర్గత సీసీ రోడ్లకు
చెప్పించాం చెప్పాలా చెప్పి నోరు కానీ చెప్పాలా మరి సపోర్ట్లో ఇన్ని పైసలు వెంకటేశ్వర గ్రామంలో పైసలు ఎక్కువ సపోర్ట్ తక్కువ ఉన్నాయా యాస్టగచ్చిరా సాయంత్రం నుంచి ఓటు చేస్తున్నారా ఈ రోజు ఎస్సీ మాల్య సంఘంకు 5 లక్షల రూపాయలు ఇచ్చాం ఎస్సీ మాల్య సంఘంకు 5 లక్షల రూపాయలు ఇచ్చాం గౌడ సంఘ కమ్యూనిటానికి 5 లక్షలు దుర్గదేవుని వద్ద చెట్టు నిర్మాణంకు 5 లక్షలు చేపల మార్కెట్ దగ్గర 10 లక్షల రూపాయలు గంగమ్మ తల్లి మందిరం దగ్గర 5 లక్షలు గురెడ్డి మహిళా సంఘ భవనం దగ్గర 5 లక్షల రూపాయలు 3 పేజీలు మీరు చదవాలా వీళ్ళందరికీ ఆగలేనట్టు చదవాలా అదేవిధంగా మైనార్టీ ఫంక్షన్ హాల్ గురించి 5 లక్షలు మైనార్టీ ఫంక్షన్ హాల్ తరఫా 2కు 5 లక్షలు ప్రొసీడింగ్ ఇచ్చాం పద్మశాలి మార్కండేయ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు 5 లక్షలు మార్కండేయ మందిరం పద్మశాలి ప్రారిగోడ నిర్మాణంకు 5 లక్షలు పెద్ద బాల సంఘ భవనంకు 5 లక్షలు చిన్న బాల సంఘ భవన నిర్మాణంకు 5 లక్షలు తుమ్మల సంఘ భవనంకు 5 లక్షలు బాల మహిళా సంఘ భవనంకు 5 లక్షలు విశ్వ బ్రాహ్మణ సంఘ భవనంకు 5 లక్షలు గౌడ సంఘ భవన నిర్మాణంకు 5 లక్షలు పెద్దమ్మ గుడి ప్రారిగోడకు 5 లక్షలు దళిత వాడ కమ్యూనిటాలకు 5 లక్షలు బాల కమ్యూనిటాల నిర్మాణంకు 5 లక్షలు బాల కమ్యూనిటాల నిర్మాణం తరపాటుకు 5 లక్షలు హైటెన్షన్ వైరు స్కూల్ దగ్గర 4 లక్షలు జడ్పీహెచ్ఎస్ లో అదనపు తరగతుల కోసం 2 లక్షలు లైబ్రరీ రూముకు 5 లక్షలు రైతు భవనంకు 5 లక్షలు యూత్ భవనంకు 5 లక్షలు పుట్ట ఎల్లమ్మ దగ్గర 3 లక్షలు వెంటనే కమ్యూనిటాల ప్రయారీ వేలకు 2 లక్షలు రజక కమ్యూనిటాలకి 2 లక్షలు నాగపూర్ సంఘ భవనంకు 5 లక్షలు తెలుగు సంఘ భవనంకు 5 లక్షలు ముందు కాపు సంఘ భవనంకు 5 లక్షలు చెప్పండి మరి అదేవిధంగా ముందూరు కాపు సంఘ భవనం తరపాటుకు 5 లక్షలు యాదవ్ సంఘ భవనంకు 2 సంఘాలు వచ్చింది సంఘ భవనం తరపాకు 5 లక్షలు యాదవ సంఘ భవనం తరపాటుకు 5 లక్షలు మహిళా సంఘ భవనంకు 5 లక్షలు ఐమాక్స్ లైట్లకు 3 చోట్ల 4 లక్షలు 4 లక్షలు 4 లక్షలు ట్రాక్టర్ ట్యాంకర్ కు 9 లక్షలు వైకుంఠ ధామంకు 12 లక్షలు డంపింగ్ యార్డుకు 2.5 లక్షలు ఇప్పటి వరకు ఈ యొక్క గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు 2,60,00,000 రూపాయలు చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం ఇది వాస్తవం కాదా మరి పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఈయనే ఉన్నారా వాళ్ళ పేర్లు వెళ్ళాలా ఎంతమంది చేసుకున్న తెలుసా ఈ గ్రామంలో ఈ ఒక్క గ్రామంలోనే 178 మందికి 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసాం డాన్స్ చేస్తాను మీరు మంచిగా ఉంది కానీ ఈ యొక్క గ్రామంలో వాళ్ళందరూ పేర్లు అర్ధగంట పడుతుంది మంచినీరు శ్రావణి వైద్యుల సంధ్యారాన్ని చదువుతాం నాకు 30 తారీఖు నవంబర్ నా పెళ్లి ఉంది కదా పెళ్లి కూడా వచ్చి ఓట్లేస్తారు టీవీలలో చూసి ఓట్లేస్తారు సరివల్ల పెళ్లి చేసుకుని పేదలందరూ కూడా గుర్తు వేయాలా 1,00,000 రూపాయలు తీసుకున్న యాదికి వేయాలా అక్కడున్న భార్య భర్తలకి వచ్చినట్టు చెయ్యాలా పక్కన మండల్లో అత్త మామలు ఉన్నారు వాళ్ళు కూడా మనకే ఓట్లు వేసినట్టు చెయ్యాలా ఏమిచ్చినా జీవన్ రెడ్డి అంటుంది ఇవన్నీ చెప్పేసరికి కానీ ఇచ్చింది చెప్తేనే 2 గంటలైంది వాస్తవం కాదా వాస్తవమా కాదా గంగుల సౌందర్య నాగడి నిఖిత ఈర్ల చందన మారపల్లి సంధ్య సమీర ప్రేంజ్ శ్రీవీణ ముస్కాన్ తెలుగు కావేరి అమ్మగంటు ప్రత్యూష నాలుగంట శ్రీయ సానియ మిర్చ అరుణ చింత ఉండన సౌందర్య తలారి మనీష మేల్పూర్ మిలిత పుట్ట మౌనిక అప్పని బేగం సమీనా బేగం బోడా సంగీత దుర్బల లలిత గోక ప్రవళిక చింత మునిత నస్రీన్ పుట్ట జ్యోతిష కుమ్మరి సుప్రజ మహేష షాబినాజ్ కరీమా మహేష రెడ్డల్ అఖిల తుమ్మ కావేరి అప్ప వీళ్ళందరి పేరు 5 గంటల వరకు 172 మందికి పెళ్లి చేశారు ఇదే పెళ్లి కాదు ఈ పెళ్లి చేసిన
తెచ్చింది వాస్తవం కాదా? హార్మోన్లో 100 పడకల ఆసుపత్రి 30 కోట్ల రూపాయలతో తెచ్చింది వాస్తవం కాదా? పెళ్లిళ్ళు చేస్తుంది, గర్భిణీ స్త్రీ ఉంటే 12,000 ఇస్తుంది, ఆ గర్భిణీ డెలివరీ అయితే ఉచితంగా డెలివరీ చేసాం 150 మంది. ఎంతమందికి? మరి సపోర్ట్ కొడుతుంది రాలేదు. మళ్ళా ఇలా కోసులు తీసుకుని 50 మంది గుద్దితే మంచిగా దొంగేసుకోవాలి కదా, అంతేనా? ఈరోజు ఉచితంగా డెలివరీ చేయన తర్వాత కూడా పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా కేసీఆర్ కిట్ లో తల్లికి చీర, బిడ్డకు బట్టలు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, గిరేం సబ్బు. అరే గిరేం సార్ డొంకేశ్వర్ వచ్చి ఈ పేరు చెప్తున్నాం అంటారా? ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతారో మా డొంకేశ్వర్ గ్రామంలో అక్క చెల్లెలు కూడా అదే సబ్బు పెట్టే విధంగా జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు ఇచ్చింది. వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలిచ్చినందుకు దోమలు కుడితే దోమతెర కుట్టి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే డొంకేశ్వరం తాత ఆయనను సతాయిస్తే ఊపడానికి గల్లు 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 కచ్చేది గురు. ఇన్ని ఇచ్చిన గాడికి ఇచ్చినాం, డొంకేశ్వరం మండలికి వచ్చినాం. ఈ యొక్క గ్రామంలోనే రైతు బంధు ద్వారా కూడా అదేవిధంగా ఈ ఒక్క గ్రామంలోనే 874 మంది రైతులు ఉన్నారా? ఉన్నారు. రైతు బంధు తీసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఉన్నారా? 874 మంది రైతులకు కానీ 10,51 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న వాస్తవం కాదా? అదేవిధంగా రైతు బీమా ద్వారా లబ్ధి పొందిన 5 లక్షల రూపాయలు ఏ విధంగా అయితే వచ్చాయో మన గ్రామంలోని అన్ని కులాల వారికి రైతులు కాకుండా ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబాల్లో 48 గంటల్లో 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా ఇస్తాం. ఎంత ఇస్తాం? గట్టిగా చెప్పాలి పిల్లగాళ్ళు. ఎవరికి ఇస్తాం? మొత్తం డొంకేశ్వర్ గ్రామంలో ఎవరింట్లో ఆకస్మికంగా ఎవరైనా చనిపోతే వారి యొక్క భార్య పిల్లలను కాపాడడానికి ఇస్తాం. మరి అన్ని మంచిదే సార్, ఇచ్చినావు బాగానే ఇచ్చినావు, ఇచ్చిన కాడికి ఇచ్చినవారు మళ్ళా గెలిస్తే ఏమి ఇస్తామని అడుగుతున్నారా? అడుగుతూ చెప్పాలా? డొంకేశ్వర్ గ్రామంలోని రేషన్ కార్డులున్న అక్క చెల్లెలందరికీ కూడా దొడ్డు బియ్యం పనిచేసి సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆడలు సప్పట్లు కొట్టకపోతే వాళ్ళకు దొడ్డు బియ్యం, సప్పట్లు కొట్టినకు సన్న బియ్యం ఇస్తాం. ఓకేనా? ముసలోళ్ళు ఉన్నారా? వృద్ధులు ఉన్నారా? వికలాంగులు ఉన్నారా? ఒంటరి మహిళలు ఉన్నారా? వారికి కూడా ఇప్పుడు ఎంత పింఛన్లు ఇస్తున్నాయి? మరి 16 రూపాయలు మీరు తింటారా? 2016 ఇస్తున్నామా? మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డొంకేశ్వర్ గ్రామంలోని ప్రతి ఒక్క వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 2016 రూపాయల పింఛన్ 5,000 రూపాయలు కాబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎంత అవుతుంది? ఇంకా కూడా కొంతమంది డొంకేశ్వర అక్క చెల్లెలకు కడుపు నొప్పి బాధ ఉంది. నేను కిందికి తింటే నాకు కళ్యమాట. కొంతమందికి ఇల్లు రాలేవు. ఇల్లు రానందరికీ కూడా డిసెంబర్ 4వ తారీఖు తర్వాత నా దగ్గర 6,000 ఇల్లున్నాయి. వారందరికీ సౌభాగ్య లక్ష్మి కింద, గృహలక్ష్మి కింద మీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా సోము. ఇంకా కూడా కొంతమంది మహిళలకు పింఛన్లు రాలేవు. బీడ పింఛన్లు 20,000 మందికి వస్తే అత్యధికంగా బీడీ పింఛన్లు ఈ గ్రామంలో వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంకా కూడా కొంతమందికి రాలేదు. రాని వాళ్లకు ఎంతమంది ఆడలుంటే అంతమంది ఆడలకు సౌభాగ్య లక్ష్మి కింద 3,000 రూపాయల పింఛన్ మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎంత? ఎవరికి? సౌభాగ్య లక్ష్మి
కింద ఇక్కడున్న ఆడబిడ్డలందరికీ కూడా పిఎఫ్ లేకుండా బీడీ కార్మికుల పింఛన్లు లేనోళ్ళు, ఒంటరి మహిళల పింఛన్లు రానోళ్ళు వాళ్ళందరికీ కూడా 3,000 పింఛన్లు ఇస్తాం. మంచిదేనా? అదే కాకుండా వికలాంగులు ఉన్నారా? వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎంత ఇస్తాం? అదే కాకుండా కేసీఆర్ సిలిండర్ ఫుడ్ ఎంతకిస్తాం? వెంకటేశ్వర గ్రామంలోని ప్రతి ఇంట్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట ఉన్నటువంటి కేసీఆర్ సిలిండర్ ఫుడ్ని మీ అందరికీ మహిళా సోదరులకు 400 రూపాయలకే ఇస్తాం. ఎంత? బీజేపీ సిలిండర్ ఫుడ్ ఎంత? మరి అది మంచిదా? కేసీఆర్ సిలిండర్ ఫుడ్ మంచిదా? అంతేనా? కేసీఆర్ సిలిండర్ ఫుడ్ ఎంతకి ఇస్తాం? 400కే ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అనారోగ్యంతో ఎవరైనా బాధపడితే మన గ్రామంలో దవాఖానలో ఉంటే వారందరికీ కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరిట 15 లక్షల రూపాయల వరకు వైద్య సహాయం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత ఇస్తాం? 15 లక్షల వరకు ఇస్తాం. ఈ గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అసైన్మెంట్ భూములనే రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? మా ఇళ్ళ 600 ఎకరాలు ఉందా? అమ్మో, అయితే పక్కనే ఓట్లున్నారు. అయితేనేవా 602 ఎకరాల అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పట్టాలు ఇచ్చి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 1200 తప్పు ఓట్లు గుర్తు. అంతేనా? మరి రైతు బంధు ఎంత ఇస్తున్నాం? 10,000. రైతు బంధు కూడా 10,000 నుంచి 16,000 ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఇక ఇచ్చిన కాడికి ఇచ్చినాం. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఇదేంటి? మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ పెళ్లి పేరంటాలకు వచ్చినా, మీరు దావకాలలో ఉంటే పలకరించినా, మీరు పరేషాలలో ఉంటే మాట్లాడించినా, మీకు డిస్కౌంట్లు చేయించినా, మీరు ఒక వ్యక్తిగా ఉన్నా, మీరు రమ్మంటే వచ్చినా పొమ్మంటే పోయినా వాస్తవం కాదా? వెంకటేశ్వర మండలి తెమ్మంటే తెచ్చింది వాస్తవం కాదా? మీ ఊరుకు రేట్లు వేయించింది వాస్తవం కాదా? మీకు పింఛన్లు 2,000 రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా? మీ బిడ్డలు పెళ్లిని వచ్చింది వాస్తవం కాదా? కాబట్టి మరి అందరూ నాతోనే ఉంటారా? అందరూ నాకే గుద్దుతారా? అందరూ నాకే గెలిపిస్తారా? అందరూ నాకే వేస్తారా? నాకు వేస్తాను చేతులు ఎత్తితేనే ఇంటికి ఎత్తిపోతా, నేను దొరికేసానే ఉంటా. అందరూ నాకే వేస్తారా? అందరూ నాకే గెలిపించినంత చేతులు ఎత్తులు ఒక్కసారి గట్టిగా. ఇక్కడ 2 చేతులు, 2 ఓట్ల దగ్గర 2. ఇక్కడ మహిళలు అక్కడ గాంధీ దగ్గర, అంబేద్కర్ దగ్గర కూసున్నారు. ఇక్కడ అందరూ నాతోనేనా? ఒక్క చేతు కడుపు నిండలే, 2 చేతులు ఎత్తారు. మీరు ఎత్తిరా? ఇక్కడ గక్కడ 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 ఇక్కడ ఇక్కడ 2 చేతులు గట్టిగా. జై తెలంగాణ! మనదేం గుర్తు? మనదేం గుర్తు? గుర్తులే గుర్తుంచుకో. కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, పింఛను తీసుకున్న తల్లికి అడుగు, గొర్రెలు తీసుకున్న గొర్రెలకు అడుగు, రైతు బంధు తీసుకున్న రైతు అడుగు, రైతు బీమా తీసుకున్న రైతుకు అడుగు, బీడీల పింఛను తీసుకున్న అక్కకు అడుగు. మనదేం గుర్తు? మనదేం గుర్తు? గుర్తులే గుర్తుంచుకో. గుర్తులే గుర్తుంచుకో. జై తెలంగాణ! నేను ఇంత పొడవు ఎందుకు చెప్పినంటే మళ్ళా నాకు టైం రావు. నవంబర్ 30 తారీఖున నాయకం ఉంది. మీరందరూ వచ్చి ఓట్లు వేయాల. అంటే నా లైసెన్స్ లాస్ట్ కప్పుడు చెప్పాలా?
లైసెన్సా? నాకు రాత్రి 11:30 గంటలకు ఈ డొంకేశ్వర్ పిల్లగాన్ని ఫోన్ చేశారు. సతీష్ గారు ఉన్నారు. చేసి సార్ రాత్రి 11:30కి ఫోన్ చేసి సార్ పడుకున్నారా? పడుకోరా 11:30కు పడుకుంటారా లేదా? ఈ సతీష్ చేసి నేను కంపెనీ సజ్జి దగ్గర నుంచి వస్తున్నా సార్ డొంకేశ్వర్కి. ఒకటే దూరు రాయినా నన్ను పోలీసులు పట్టుకున్నారు సార్. మరి దూరు రాయితే పోలీసులు పట్టుకోరా? మరి లైసెన్స్ లేదా అంటే లేదన్నా, మా అమ్మ దగ్గర 2 సార్లు పైసలు తీసుకున్నా, నాన్న దగ్గర ఒక్క దగ్గర తీసుకున్నా, కానీ తీర్పుగా పడుకున్నా. లైసెన్స్ తీసుకోలేదు. మళ్ళా 12:30కు మళ్ళీ ఒక పిల్లగారు ఫోన్ చేస్తాను. డొంకేశ్వరుడు ప్రశాంత్ గారు సతీష్ గారు ఆ కీడం ముందర మైకు ప్రశాంత్ గారు ఫోన్ చేసి అన్నా మేము ట్రిబ్యూల్ రైడ్ వస్తున్నాం, మనం నికల్పురం తాబేకడ తాగి తిని వస్తున్నాం, మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు సార్. పోలీసులు పట్టుకున్నారా? మరి ఎందుకు పట్టుకున్నారు తమ్మ ప్రశాంత్ అంటే నాకు లైసెన్స్ లేదు సార్, మంచికి ఒకటే దూరం అయినా ఒక కోడి తిన్నాం నికల్పురం కావాలి. పట్టుకోరా? అది సుమాన్ గారు కావాలి. మళ్ళీ వీడు సతీష్ గారు, సుమాన్ గారు, ప్రశాంత్ గారు కలిసి నాకు నిద్ర లేకుండా ఏడుతుందని చెప్పి డొంకేశ్వర్ గ్రామంలోని ఎంతమంది లైసెన్స్ లేకపోతే అంతమంది పిల్లలు లైసెన్స్ అప్లై చేసుకోమంటే 178 మందికి ఈ ఒక్క గ్రామంలోనే లైసెన్సులు ఇచ్చింది. వాస్తవం కాదా? ఈ 2 పిల్లలలో సగం మంది వాళ్ళే ఉన్నారు. అంతేనా? మైనార్టీ రాజీవ్లో లైసెన్సులు ఇచ్చింది. వాస్తవం కాదా? మీరంతా మంచికి పడేటట్టు నాకు 2000 కోట్లు రావా? వస్తాయా రావా? ఏపిస్తారా? జై తెలంగాణ! మనమే స్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసి మా అక్క చెల్లెలకు గంట సేపటి నుంచి కాళ్ళు నొక్కి కూడవద్దరు. ఒక 500 మంది కూర్చున్నారు, కిట్టు కూర్చున్నారు, గట్టు కూర్చున్నారు. మీరందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఒక 15 రోజులు నా కోసం పనిచేయండి. 24 గంటలు 365 రోజులు డొంకేశ్వర్ గ్రామ ప్రజల కోసం ఒక జీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ! జై తెలంగాణ! ఈసారి గొడవలు గుర్తులు గడ్డబట్టుకోవడానికి జై తెలంగాణ! అందరికి దండం పెట్టుకుంటా. ఒక్కరోజు పొద్దున మీ గ్రామానికి వస్తా. అన్ని కుల సంఘాలు, ఎన్ని కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినా ఏడాదాకా పరిగెత్తి కూడా చూస్తా. కుల సంఘ సభ్యులు ఓకేనా? ఇప్పుడు కిందికి వచ్చి దండం పెట్టుకుంటా. చలో జై తెలంగాణ! Thank you.
నెక్స్ట్